అందరికీ హ్యాపీ ఉగాది అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలపాలండి. చింతపండు తీసుకోవాలి, చింతపండు రసం తీసుకుని దాంట్లోకి మిరియాలు పొడి చేసుకోవాలండి. ఇలాగ బెల్లం కలిపి ఇది చేదుకు అనమాట. వేప పువ్వు, తర్వాత ఖర్జూరము, అరటిపళ్ళు, మ్యాంగో అండి, మామిడికాయ ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. బెల్లం ఇలా తురుముకోవాలి. అరటిపండ్లు ఖర్జూరం కలుపుకుంటే బాగుంటుందండి టేస్టు. మనకి జీడిపప్పు మన ఇష్టం అయితే కలుపుకోవచ్చండి. అది చూడటానికి అందంగా ఉండడానికి మంచిది కూడా, అందుకని అది కలుపుకోవచ్చండి. ఈ చింతపండు రసంలో ఇవన్నీ మనకి సరిపడా కలిపేసుకోవాలండి. ముందు చింతపండు రసం ఇలా తీసేసుకోవాలండి. ఇలా గుజ్జు తీసేసి చింతపండు రసము తిక్కుగా ఇలా తీసుకోవాలండి. తిక్కుగా ఇలా తీసుకున్న తర్వాత అప్పుడు బెల్లం కలపాలండి. దీంట్లో మన టేస్ట్కి సరిపడా బెల్లం కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా బెల్లం ఇలా కలుపుకోవాలండి. ఇలా చేతితో ఇలా కలిపేసుకోవచ్చు, అది కరిగిపోతుంది. టేస్ట్కి సరిపడా బెల్లం కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే వేప పువ్వు అండి. వేప పువ్వు మిగతాయన్నీ కూడా మనం సంవత్సరంలో ఎప్పుడైనా తింటామండి. ప్రతిదీ ఎప్పుడోకప్పుడు తింటూనే ఉంటాము ఎవ్రీడే. కానీ వేప పువ్వు మాత్రం ఈరోజు తప్ప ఇంకో రోజు ఉపయోగించమండి. ఈరోజు మనం కంపల్సరీ వేప పువ్వు తెచ్చుకుని వేప పువ్వు కలుపుకుంటాము. ఇంకెప్పుడు ఉపయోగించం వేప పువ్వుని మనము. కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిదండి. చేదు కాబట్టి మనం ఎప్పుడు ఉపయోగించం కాబట్టి ఈరోజు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మామిడికాయ కూడా, పచ్చి మామిడికాయ కూడా ఈ సంవత్సరం మా చెట్టుకి కాసిందేనండి. ఇది మా చెట్టుకి కాసిన మామిడికాయతోనే మేము చేసుకుంటున్నాము. ఒక కాయ పెద్దదయ్యిందండి, ఆ కాయని కోసామన్నమాట. చిన్న రసాలు మా చెట్టు, ఆ కాయని కోసామండి. ఇవన్నీ కూడా ఇలా చేతితో ఇలా కలుపుతూ చేస్తే బెల్లం అది కూడా కొంచెం కరుగుతుందండి. తర్వాత మిరియాలు ఇలా పొడి చేసి కలిపేసానండి. మిరియాలు మీకు చూపిస్తున్నాను కదా వేరుగా, మిరియాలు పొడి చేసి కలిపానండి. దీంట్లో ఉసిరి కూడా వేసుకుంటే, రాతి ఉసిరి కూడా వేసుకుంటే కొంచెం బాగుంటుందండి, హెల్త్కి మంచిది, బాగుంటుంది. ఇలా అన్నీ ఒక్కోటి కలుపుకుంటూ ఇలా అంటూ ఉంటే ఆ వాటిలో ఉన్నది దిగి టేస్ట్ బాగుంటుందండి. తర్వాత ఖర్జూరం వేసుకోవాలండి. మీ ఇష్టమండి, ఏదైనా ఒకదాని తర్వాత ఒకటి ఏదైనా వేసుకోవచ్చు. నేను చూపిస్తున్నాను అనమాట ఎలా వేస్తున్నాను అనేది. ఖర్జూరం ఇలా వేసుకోవాలండి. తర్వాత అరటిపండు అండి, అరటిపండు వేసుకుంటే టేస్ట్గా బాగుంటుందండి. అరటిపండు ఇలా నలిపేసి వేసేస్తే సరిపోతుందండి. కొంచెం ఒక 2-3 వేసుకుంటే బాగుంటుందండి అరటిపండు. మీ టేస్ట్ని బట్టండి, మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. కాకపోతే వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తున్నాను నేను. చింతపండు పులుసు తీసుకోవాలండి ముందు. తర్వాత దాంట్లో బెల్లము, వేప పువ్వు, మామిడికాయలు, కారంకేమో మిరియాల పొడి, ఉప్పు అండి. ఉప్పు మరీ ఎక్కువ వద్దండి, ఎందుకంటే డైలీ మనం ఎక్కువే వాడుతుంటామండి. కాబట్టి దీనికి టేస్ట్కి కొంచెం వేసుకుంటే చాలు ఉప్పు. అరటిపళ్ళు, తర్వాత జీడిపప్పు, మామిడి ముక్కలు అన్నీ కలుపుకోవడమేనండి. 7 ఇంగ్రీడియంట్స్ అయింది కదండి. అలా కలుపుకొని మనం దేవుడి దగ్గర పెట్టేసుకుని మనం తింటే చాలా బాగుంటుందండి. వేప పువ్వు మాత్రం ఈరోజు మిగతా అన్నీ వాడతాం కానండి, వేప పువ్వు మాత్రం వాడము. కాబట్టి వేప పువ్వు వీలైనంత ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. మేమైతే వేప పువ్వు ఎక్కువ వేస్తామండి ఈరోజు మాత్రం. ఖర్జూరం కూడా వేసుకోండి. ఖర్జూరం వేసుకుంటే కొంచెం గుజ్జులా వస్తుందండి. తర్వాత జీడిపప్పు మాత్రం మీ ఇష్టం అండి. అది టేస్ట్ కోసమును అందంగా ఉండటం కోసం కలుపుకుంటాము. అది ఏమీ షడ్రుచుల్లో ఒక రుచి కాదు, మనకి ఇష్టమయ్యి కలుపుకోవడమేనండి, వేసుకోవడమే జీడిపప్పు మాత్రం. మనం ఇలా కలిపేసుకుంటే చాలండి.
దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత టేస్ట్ చూసుకుంటే సరిపోయిందో లేదో తెలుస్తుందండి. ఇలా వస్తుంది. చాలా బాగుంటుందండి ఉగాది పచ్చడి. రుచికరమైన ఉగాది పచ్చడి రెడీ అయిందండి. చూడండి గైస్. ఓకేనండి. హ్యాపీ ఉగాది అండి. చెప్పు నువ్వు కూడా హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఓకేనండి. ఇగో ఇలాగా టేస్టీగా ఉండే ఉగాది పచ్చడి రెడీ అయ్యిందండి. ఇది మాకు చాలా ఇష్టం. మా మమ్మీ కూడా చాలా టేస్ట్గా చేసేవాళ్ళండి. మర్చిపోయానండి ఒక విషయం చెప్పడము. ఈ రోజు నుంచి నా యూట్యూబ్ ఛానల్ నేమ్ మార్చానండి. మా మమ్మీ డాడీ పేరు పెట్టాను. సావి క్రియేషన్స్ అని పెట్టాను. నేను బిజినెస్ చేద్దామనుకుంటున్నానండి ఆన్లైన్లో. అందుకని వాళ్ళిద్దరి పేరు మీద పెట్టానన్నమాట. అందుకని మీరందరూ కూడా బ్లెస్ చేయండి, నన్ను మీరందరూ ఎంకరేజ్ చేయండి. బహుశా 2-3 డేస్లో స్టార్ట్ చేయొచ్చండి. ఓకేనండి. థ్యాంక్ యూ.